చిత్తూరులో ఇంకా హైటెన్షన్ కొనసాగుతూనే ఉంది. చిత్తూరులోని ఆ దొంగలని పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. చిత్తూరులోని గాంధీనగర్ రోడ్లోని ఒక ఇంట్లోకి చేరబడినటువంటి దొంగలు సుమారుగా వారందరి చేతిలో కూడా గన్స్ ఉన్నాయి. పక్కనే ఉన్నటువంటి ఒక బ్యాంకులో దొంగతనానికి పాల్పడేందుకు వారంతా అక్కడికి చేరుకున్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అయితే కొంతమంది అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే వారి చేతిలో కొన్ని గన్స్ కూడా లభ్యమయ్యాయి. ఇప్పుడు తాజాగా వారి ఆ ఇంటిని మొత్తాన్ని కూడా పోలీసు చుట్టుముట్టేశారు. అక్టోపస్ టీంలు రంగంలోకి దిగాయి. స్పెషల్ ఆపరేషన్ గా ఈ యొక్క చిత్తూరు దొంగల్ని పట్టుకునే విధంగా పోలీసులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇక తిరుమల ఆక్టోపస్ యూనిట్ ని ఒక బృందంగా అక్కడికి పంపించారు. ఘటనా స్థలానికి ఆక్టోపస్ టీం చేరుకుని మంగళగిరి నుంచి మరొక బృందం కూడా బయలుదేరింది. పోలీసుల అదుపులో ఉన్నారు 5 దుండగులు. మరో 2 దుండగుల కోసం సర్చింగ్ కొనసాగుతోంది. దుండగుల వాహనం నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగలు వాడినటువంటి వాహనం తమిళనాడు పేరుతో రిజిస్ట్రేషన్ అయింది. డమ్మీ తుపాకీలతో ఇంటి యజమానిని బెదిరించారు ఈ దొంగలు. వారి చేతిలోనే డమ్మీ తుపాకీలన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఎంతవరకైతే ఒక కాల్పులు కూడా జరిపారు. గాల్లో ఒకనట్టుగా ఒక వార్త తెలిసింది. ఒకవైపు గాల్లోకి కాల్పులు జరుపుతున్నారని చెప్తూనే మరోవైపుగా బొమ్మ తుపాకీలు అవన్నీ కూడా పనికిరాని డమ్మీ తుపాకీలు కూడా చెప్తున్నారు.